నేను మా ఆయన పిల్లల్ని తీసుకొని డిబిఆర్ దగ్గర ఉండే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఒక్కొక్కరికి టికెట్ వచ్చి 100 రూపీస్. లోపలికి వెళ్ళగానే అక్వేరియంలో రకరకాల ఫిష్లు అయితే పెట్టారు, చిన్నవి పెద్దవి బుల్లివి. మా పిల్లలు ఇద్దరు బాగా అయితే ఎంజాయ్ చేశారు. బుల్లి ఫిష్ ఏమో ఏంట్రా నాయన నన్ను అలా చూస్తున్నారని అనుకుంటుంది. పాలరాతి బొమ్మల్లాగా ఈ చేపలు అయితే మెరిసిపోతున్నాయి. సమ్మగా తాబేలు అయితే పడుకోంది. పింక్ ఫిష్ ఏమో బాడీ కన్నా బ్రెయిన్ పెద్దదిగా ఉంది, మనం ఎలా చెప్తే అలా ఆడుకుంటుంది. స్టార్టింగ్ లో చిన్న చిన్న ఫిష్ అక్వేరియంలు అయితే ఉన్నాయి, తర్వాత అండర్ వాటర్ లో ఉండే ఫిష్ అక్వేరియం కి వచ్చేసాము. పెద్ద పెద్ద క్రొకోడైల్ లాంటి ఫిష్లు కూడా ఉన్నాయి, చూస్తేనే ఒళ్ళు జలగరిస్తుంది. వెళ్ళిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ జలకనీలు అయితే హాయ్ చెప్పి ఆ అండర్ వాటర్ లోనే ఇరుతూ ఉన్నారు. మనల్ని అలరించడానికి పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో కదా. ఈ జలకన్యలకి జలవీరులకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అక్కడి నుంచి బయట వస్తే మన చేతిలో డబ్బు ఉంటే ఫుల్ గా షాపింగ్ చేయొచ్చు, తక్కువ కాస్ట్లకే ఉంది. మన లేడీస్ వేసుకునే పిన్ని నుంచి జరక్లిబ్ల వరకు అన్ని రకాలైతే ఉన్నాయి. ఫస్ట్ మా పాపనైతే ఒక రైడర్ లో అయితే ఎక్కించాము. ఫస్ట్ హ్యాపీగా ఎక్కింది, తర్వాత లబో దిబో నడిచింది, తర్వాత ఆకలేస్తుందని పావు బాజీ అయితే తిన్నాము. ఇక్కడ హర్రర్ హౌస్ ఉంది, రారా అని పిలుస్తుంది దయ్యము, కానీ మా పాప భయపడుతుందని చెప్పి వెళ్ళలేదు. పిల్లలు ఆడుకునే రైడ్స్ మాత్రము కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, పెద్దోళ్ళు ఆడుకునేవి మాత్రం బాగా తగ్గించేశారు. మా పెళ్లికి ముందు అయితే జైంట్ వీల్ ఎక్కితే తిరుపతి మొత్తం కనిపించేది, ఇప్పుడైతే చిన్నగా చేసేసారు. నేను మా ఆయన కలిసి ఉయ్యాల రైడర్ అయితే ఎక్కినాము. ఎక్కినప్పుడు బానే ఉంది, తర్వాత పైకి వెళ్ళేసరికి గుండె జారి గల్లంత అయిపోయింది. ఢిల్లీ అప్పలం చూడండి ఎంత పెద్ద సైజు ఉందో, అలాగే వేడి వేడిగా బజ్జీలు కూడా వేస్తున్నారు. షాప్ మొత్తము బజ్జీ మిరకాయలనేమో పూలదండల్లాగా అలంకరించేశారు. ఇంకా 2 అప్పలాలు అయితే తీసుకున్నాము. మా ఆయనకి ఆత్రం ఎక్కువ, ఒక్కటి తింటే చాలే అని చెప్తే 2 తీసుకున్నాడు, ఇంతమంది ఉన్నాం కదా అని.